Hello all. So last class lo important topics for TS set AP set from classical mechanics start చేశాను కదా. సో దాంట్లో వచ్చేసి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్, ఫేజ్ వెలాసిటీ, గ్రూప్ వెలాసిటీ, లాగ్రాంజియన్ డైనమిక్స్ వరకు కంప్లీట్ అయ్యింది. సో నెక్స్ట్ ఈ సెషన్లో వచ్చేసి రిమైనింగ్ టాపిక్స్ కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సైక్లిక్ కోఆర్డినేట్స్. Next, cyclic coordinates. So before going to cyclic coordinates, we have to know generalized momentum. So Lagrangian formalism lo manaki L is equal to L depends on Q dot T. Ante generalized coordinates enti Lagrangian lo position, velocity, time, and equation of motion enti d by dt of dou L by dou Q dot minus dou L by dou Q is equal to 0. ఇది equation of motion. And generalized momentum అంటే ఏంటంటే ఈ టర్మ్ అన్నట్టు. సో pi dot generalized momentum pi dot is equal to dou L by dou Qi dot. సో దీన్నే generalized momentum అంటాం. సో ఈ ప్లేస్లో మనకు pi సబ్స్టిట్యూట్ చేస్తే d by dt of pi minus dou L by dou Qi is equal to 0. జస్ట్ ఈ ఈక్వేషన్లో ఈ ప్లేస్లో pi సబ్స్టిట్యూట్ చేశాను. సో d by dt of pi నేమ్ రాసుకోవచ్చు, pi dot రాసుకోవచ్చు. సో pi dot minus dou L by dou Qi is equal to 0. సో దట్ pi dot equal to dou L by dou Qi. మనకి ఇక్కడ టూ ఈక్వేషన్స్ వచ్చాయి. వన్ ఈజ్ డాట్ లేకుండా pi ఈజ్ ఈక్వల్ టు మూమెంటం, జనరలైజ్డ్ మూమెంటం ఈజ్ ఈక్వల్ టు dou L by dou Qi డాట్. ఇక్కడ మనకి డాట్ ఇక్కడ లేదు కాబట్టి ఇక్కడ పొజిషన్ పైన డాట్ వచ్చింది. అండ్ pi డాట్ మూమెంటం డాట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, dou L by dou Qi. ఓకే, ఇక్కడ టూ ఈక్వేషన్స్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ లెగ్రాంజియన్. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు, తర్వాత హ్యామిల్టోనియన్లో కూడా మనకి ఇలాంటి ఈక్వేషన్స్ వస్తాయి. సో జనరలైజ్ మూమెంటం pi ఈక్వల్ టు dou L by dou Qi డాట్ అండ్ pi డాట్ ఈజ్ ఈక్వల్ టు dou L by dou Qi. ఓకే రైట్. ఇప్పుడు సైక్లిక్ కోఆర్డినేట్స్ అనేది నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ L ఈక్వల్ టు హాఫ్ m ఇంటూ Q1 డాట్ స్క్వేర్ ప్లస్ Q2 డాట్ స్క్వేర్ ప్లస్ హాఫ్ ఇంటూ Q1 స్క్వేర్. ఇది వచ్చేసి మనకి ఏంది ఇక్కడ T, ఇదేంది కైనెటిక్ ఎనర్జీ టర్మ్, అండ్ ఇది వచ్చేసి పొటెన్షియల్ ఎనర్జీ టర్మ్ అన్నట్టు. ఓకే, సో ఇక్కడ మనకి జనరలైజ్డ్ కోఆర్డినేట్స్ ఏంటి, ఇక్కడ Q1 Q2, ఇక్కడ Q1 ఉంది, ఇంకా ఎక్స్ట్రా ఏం లేదు. సో జనరలైజ్డ్ కోఆర్డినేట్స్ ఏంటి Q1 Q2. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కైనెటిక్ ఎనర్జీలో Q1 Q2 రెండు ఉన్నాయి, బట్ పొటెన్షియల్ ఎనర్జీకి వచ్చేసరికి Q1 ఒకటే ఉంది, అంటే Q2 ఇక్కడ మిస్సింగ్ అని. సో ఈ మిస్సింగ్ కోఆర్డినేట్స్ని మనం సైక్లిక్ కోఆర్డినేట్స్ అంటాం. సో ఇన్ L Q1 ఈజ్ ప్రజెంట్, Q2 ఈజ్ అబ్సెంట్. సో సైక్లిక్ కోఆర్డినేట్స్ ఆర్ ద మిస్సింగ్ కోఆర్డినేట్స్. సో ఈ మిస్సింగ్ కోఆర్డినేట్స్ మనం సైక్లిక్ కోఆర్డినేట్స్ అంటాం. సో వీటి కండిషన్స్ ఏంటి, లెగ్రాంజియన్ డస్ నాట్ డిపెండ్స్ ఆన్ ద సైక్లిక్ కోఆర్డినేట్స్, దట్ ఈస్ dou L by dou Q2 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే మనం ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ దీనికి మనం చేస్తే ఇక్కడ dou L by dou Q2 పరంగా, ఇప్పుడు dou L by dou Q2 చేసామనుకోండి, ఇక్కడ Q2 టర్మ్ లేదు, Q2 డాట్ ఉంది కానీ Q2 టర్మ్ లేదు. సో Q2 టర్మ్ ఏంటి అక్కడ 0 అన్నట్టు. సో dou L by dou Q2 is equal to 0. Also generalized momentum of cyclic coordinate is conserved, that is d by dt of P2 is equal to 0. సో ఇక్కడ మనం dou L by dou Q2 డాట్ చేస్తే that equal to 0 అవుతుంది అన్నమాట. సో జనరలైజ్డ్ మూమెంటం d by is conserved. సో d by dt of P2 is equal to 0, so that P2 is constant. సో దిస్ ఈజ్ అబౌట్ సైక్లిక్ కోఆర్డినేట్. నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ లాగ్రాంజియన్ తీసుకుందాం. L ఈక్వల్ టు హాఫ్ m ఇంటూ r డాట్ స్క్వేర్ ప్లస్ r స్క్వేర్ టీటా డాట్ స్క్వేర్ ప్లస్ r స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా పై డాట్ స్క్వేర్ మైనస్ mgr కాస్ టీటా. ఇది వచ్చేసి మనకు కైనెటిక్ ఎనర్జీ, అండ్ ఇది వచ్చేసి పొటెన్షియల్ ఎనర్జీ. అండ్ ఇప్పుడు ఇక్కడ ఏంటి సైక్లిక్ కోఆర్డినేట్స్ ఏంటో క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ జనరల్స్ కోఆర్డినేట్స్ ఏంటంటే రాసుకుంటే ఇక్కడ r డాట్ టీటా డాట్ పై డాట్ ఉన్నాయి కాబట్టి r టీటా పై అనేటివి మనకి ఇక్కడ జనరలైజ్డ్ కోఆర్డినేట్స్. ఓకే, అండ్ నెక్స్ట్ సైక్లిక్ కోఆర్డినేట్స్లో ఇక్కడ చెక్ చేయాలి. ఇక పొటెన్షియల్ ఎనర్జీలో r ప్రజెంట్ ఉంది, టీటా ప్రజెంట్ ఉంది, అంటే పై టర్మ్ అనేది మిస్సింగ్. సో సైక్లిక్ కోఆర్డినేట్ ఏంటి ఇక్కడ పై. నెక్స్ట్ కన్జర్వ్డ్ క్వాంటిటీ ఏం కన్జర్వ్ అవుతుందంటే దీని రెస్పెక్టివ్ జనరలైజ్డ్ మూమెంటం అనేది కన్జర్వ్డ్, అంటే పీ పై ఈజ్ కాన్స్టెంట్. మనకి ఫార్ములా ఏంటి పీ పైకి, పీ పై ఈజ్ ఈక్వల్ టు dou L by dou పై డాట్. ఓకే, ఇక్కడ డాట్ లేదు కాబట్టి ఇక్కడ పై డాట్ పెట్టుకుందాం. సో దీన్ని చేసేస్తే dou L by dou పై డాట్ చేస్తే ఏమొస్తుంది, dou L by dou పై డాట్ చేస్తే హాఫ్ m, ఈ టర్మ్ 0, ఈ టర్మ్ 0, ఈ టర్మ్ ఉంటుంది. సో r స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా పై డాట్ స్క్వేర్కి ఏంటి 2 పై డాట్. సో ఇక్కడ 2 క్యాన్సిల్. సో m r స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా పై డాట్ అనేది మనకి జనరలైజ్డ్ మూమెంట్. ఓకే, ఇది కన్జర్వ్డ్ క్వాంటిటీ అన్నట్టు, రైట్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్, హాఫ్ m r డాట్ స్క్వేర్ ప్లస్ r స్క్వేర్ టీటా డాట్ స్క్వేర్.
రైట్. సో దీనికి జనరలైజ్డ్ కోఆర్డినేట్స్ ఏమవుతాయి, ఆర్ డాట్ టీటా డాట్. సో ఆర్ కామా టీటా. ఇప్పుడు సైక్లిక్ కోఆర్డినేట్ ఏంటి, ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ చూస్తే ఆర్ ఒకటే ప్రెజెంట్ ఉంది, టీటా యాబ్సెంట్ కాబట్టి సైక్లిక్ కోఆర్డినేట్ టీటా. సో కన్సర్వ్డ్ క్వాంటిటీ ఏంటంటే మనకు ఎలా తీసుకోవాలి, కన్సర్వ్డ్ క్వాంటిటీ అంటే ఇక్కడ పీ టీటా. సో పీ టీటా అంటే డో ఎల్ బై డో టీటా డాట్. సో ఇక్కడ డో ఎల్ బై డో టీటా చేస్తే హాఫ్ ఎం, ఫస్ట్ టర్మ్ 0, అందులో టీటా డాట్ లేదు, ఇందులో ఉంది కాబట్టి ఆర్ స్క్వేర్ కాన్స్టెంట్, టీటా డాట్కి ఏంది 2 టీటా డాట్, 2 క్యాన్సల్. సో ఎంఆర్ స్క్వేర్ టీటా డాట్ అనేది కన్సర్వ్డ్ క్వాంటిటీ. Right. So this is about cyclic coordinates. So next topic వచ్చేసి Hamiltonian dynamics. So Hamiltonian dynamics లో generalized coordinates వచ్చేసి పొజిషన్, మొమెంటం అండ్ టైం. మనకి Lagrangian coordinates, Lagrangian dynamics లో generalized coordinates వచ్చేసి పొజిషన్, వెలాసిటీ, టైం అన్నట్టు. సో ఇక్కడ వచ్చేసి పొజిషన్, మొమెంటం, టైమ్. సో now the relation between Hamiltonian and Lagrangian వచ్చేసి h is equal to summation I qi dot pi minus l. సో qi dot pi minus l రిలేషన్ కూడా ఇంపార్టెంట్, మనకి ఇలాంటి ఫార్ములా సెట్కి చాలా యూస్ఫుల్ అవుతాయి. ఇవి ప్రీవియస్గా చాలాసార్లు అడిగారు. సో ఒక్కోసారి Lagrangian ఇచ్చి Hamiltonian ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో అలాంటప్పుడు ఈ రిలేషన్ చాలా యూస్ అవుతుంది. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్. సో ఇందులో ఈక్వేషన్ ఆఫ్ మోషన్ మనకి Lagrangianలో ఈక్వేషన్ ఆఫ్ మోషన్ వచ్చేసి ఏంటి, dy by dt ఆఫ్ డో ఎల్ బై డో క్యూ డాట్ మైనస్ డో ఎల్ బై డో క్యూ ఇజ్ ఈక్వల్ టు 0. ఇది కదా మనకి ఇక్కడ Hamiltonianలో ఈక్వేషన్ ఆఫ్ మోషన్ వచ్చేసి ఇక్కడ 3 ఉన్నాయి. pi డాట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో హెచ్ బై డో క్యూఐ, క్యూఐ డాట్ ఈక్వల్ టు డో హెచ్ బై డో పిఐ, నెక్స్ట్ డో హెచ్ బై డో టీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో ఎల్ బై డో టీ. మనకి Lagrangianలో కూడా జనరలైజ్డ్ మొమెంటం pi ఈజ్ ఈక్వల్ టు డో ఎల్ బై డో క్యూ డాట్ వచ్చింది, అండ్ పిఐ డాట్ ఈజ్ ఈక్వల్ టు డో ఎల్ బై డో క్యూ వచ్చింది. ఓకే, అందుకే నేను అప్పుడు కన్ఫ్యూజన్ వద్దని చెప్పాను కదా. సో ఇక్కడ కూడా మనకి పిఐ డాట్కి ఒక ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ Hamiltonian మైనస్ డో హెచ్ బై డో క్యూఐ, నెక్స్ట్ క్యూఐ డాట్ ఈక్వల్ టు డో హెచ్ బై డో పిఐ. ఇక్కడ పిఐకి మైనస్ వచ్చింది, ఇక్కడ ప్లస్ వచ్చింది, అండ్ డో హెచ్ బై డో టీ ఈక్వల్ టు మైనస్ డో ఎల్ బై డో టీ. సో దీస్ ఆర్ ద ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్. సో ఇవి కూడా సో మెనీ టైమ్స్ అడిగారు. సో ఇందులో Hamiltonian ఈక్వేషన్ ఆఫ్ మోషన్స్ ఏంటని ఇక్కడ డాట్స్లో చేంజెస్ ఇచ్చి అలా ఆప్షన్స్లో ఇచ్చాడు మనకి. నెక్స్ట్ ఎల్ కామా హెచ్ ఆర్ లెజెండరీ ట్రాన్స్ఫర్మేషన్స్. సో ఏంటి, ఎల్ కామా హెచ్ Lagrangian కామా Hamiltonians ఆర్ లెజెండరీ ట్రాన్స్ఫర్మేషన్స్ ఆఫ్ ఈచ్ అదర్. నెక్స్ట్ Hamiltonian ఫర్ వేరియస్ సిస్టమ్స్. సో ఇప్పుడు Hamiltonian ఎలా క్యాల్కులేట్ చేయాలి. సో ఇక్కడ Lagrangian ఇచ్చాడు, ఎల్ ఈక్వల్ టు హాఫ్ ఎం ఎక్స్ డాట్ స్క్వేర్ ప్లస్ వై డాట్ స్క్వేర్ ప్లస్ జెడ్ డాట్ స్క్వేర్ మైనస్ వి. ఇది కార్టీషియన్ కోఆర్డినేట్ సిస్టంలో. సో జనరలైజ్ కోఆర్డినేట్స్ ఏంటి, ఇక్కడ ఎక్స్ వై జెడ్, అండ్ జనరలైజ్ మొమెంటం పిఎక్స్ పివై పిజెడ్. సో ఈ పిఎక్స్ పివై పిజెడ్ ఎలా క్యాల్కులేట్ చేయాలి, మనకి Lagrangianలో జనరలైజ్ మొమెంటం క్యాల్కులేట్ చేయాలంటే పిఎక్స్ ఈక్వల్ టు డో ఎల్ బై డో ఎక్స్ డాట్, దట్ ఈస్ పిఐ ఈజ్ ఈక్వల్ టు డో ఎల్ బై డో క్యూఐ డాట్ కదా. సో ఈ ఫార్ములా ఇక్కడ పీ అంటే పిఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, ఇక్కడ క్యూ వచ్చేసి ఎక్స్. సో ఇక్కడ సో పిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డో ఎల్ బై డో ఎక్స్ డాట్ కదా. సో ఇక్కడ ఎల్ ఏంటి, హాఫ్ ఎం ఎక్స్ డాట్ స్క్వేర్ వై డాట్ స్క్వేర్ జెడ్ డాట్ స్క్వేర్. సో డెరివేషన్ చేస్తే హాఫ్ ఎం ఎక్స్ డాట్ స్క్వేర్కి 2x డాట్, రిమైనింగ్ అన్ని 0 అయిపోతాయి. సో 2 క్యాన్సిల్ ఎంఎక్స్ డాట్. అలానే సేమ్ పీవైకి కూడా చేస్తే మనకి ఎంవై డాట్ అండ్ పీజెడ్కి చేస్తే ఎంజెడ్ డాట్. ఇప్పుడు మనకి ఇక్కడ రైట్ పిఎక్స్ పీవై పీజెడ్ వచ్చాయి కదా. మనం ఇప్పుడు హెచ్ ఈజ్ ఈక్వల్ టు సమెన్షన్ ఐ క్యూఐ డాట్ పిఐ మైనస్ ఎల్. ఇది మనకి Hamiltonianకి Lagrangianకి రిలేషన్ కదా, దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. హెచ్ సమెన్షన్ తీసేస్తే క్యూఎక్స్ డాట్ పిఎక్స్ ప్లస్ క్యూవై డాట్ పివై ప్లస్ క్యూజెడ్ డాట్ పిజెడ్ మైనస్ ఎల్. క్యూఎక్స్ డాట్ అంటే ఎక్స్ డాట్, మనకి ఎక్స్ డాట్, పిఎక్స్ ఏంటి ఎంఎక్స్ డాట్, వై డాట్ ఎంవై డాట్, జెడ్ డాట్ ఎంజెడ్ డాట్ మైనస్ ఎల్. Lagrangian ఏమి ఇచ్చారు, హాఫ్ ఎం ఇంటూ ఎక్స్ డాట్ స్క్వేర్ ప్లస్ వై డాట్ స్క్వేర్
ప్లస్ జెడ్ డాట్ స్క్వేర్ మైనస్ ఎల్ కదా ప్లస్ వి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వి. సో ఎంఎక్స్ డాట్ స్క్వేర్ ప్లస్ ఎంవై డాట్ స్క్వేర్ ప్లస్ ఎంజెడ్ డాట్ స్క్వేర్ మైనస్ హాఫ్ ఎంఎక్స్ డాట్ స్క్వేర్ మైనస్ హాఫ్ ఎంవై డాట్ స్క్వేర్ మైనస్ హాఫ్ ఎంజెడ్ డాట్ స్క్వేర్ ప్లస్ వి. సో ఇక్కడ హాఫ్ తీసేస్తే హాఫ్ ఎం ఇంటూ ఎక్స్ డాట్ స్క్వేర్ ప్లస్ వై డాట్ స్క్వేర్ ప్లస్ జెడ్ డాట్ స్క్వేర్ ఇక్కడ ఏమొస్తుంది హాఫ్ ఎం ఇంటూ ఎక్స్ డాట్ స్క్వేర్ ప్లస్ వి. అంటే ఇక్కడ మనకి టీ ప్లస్ వి. ఓకే, బట్ మనకి ఇక్కడ ఎక్స్ డాట్ స్క్వేర్ పై డాట్ స్క్వేర్ జెడ్ డాట్ స్క్వేర్లు ఉండొద్దు, ఎందుకంటే మనకి జనరలైజ్డ్ కోఆర్డినేట్స్ ఏంటి ఇక్కడ మూమెంటం. సో మనకి ఇంకా ఇన్ టర్మ్స్ ఆఫ్ మూమెంటంలో కావాలి కాబట్టి ఇది రాంగ్. సో మరి ఏం చేయాలి అంటే ఇక్కడ ఎక్స్ డాట్ వాల్యూని ఓకే ఇక్కడ వరకు చేసిన ఓకే ఎక్స్ డాట్ వాల్యూని పిఎక్స్ బై ఎం రాసుకోవచ్చు కదా, ఇక్కడ వై డాట్ వాల్యూని పివై బై ఎం, జెడ్ డాట్ వాల్యూని పిజెడ్ బై ఎం. ఇలా చేసేసి మనకి ఇది వచ్చింది కదా, మళ్ళీ రాసుకున్నాం. హ్యామిల్టోనియన్ ఈక్వల్ టు హాఫ్ ఎం ఇంటూ ఎక్స్ డాట్ స్క్వేర్ ప్లస్ వై డాట్ స్క్వేర్ ప్లస్ జెడ్ డాట్ స్క్వేర్ ప్లస్ వి వచ్చింది కదా. ఇక్కడ హాఫ్ ఎం ఇంటూ ఎక్స్ డాట్ స్క్వేర్ ప్లస్ ఏం వచ్చింది పిఎక్స్ బై ఎం. సో పిఎక్స్ బై ఎం హోల్ స్క్వేర్ ప్లస్ పివై బై ఎం హోల్ స్క్వేర్ ప్లస్ పిజెడ్ బై ఎం హోల్ స్క్వేర్ ప్లస్ వి. ఓకే, సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఎం px square by m square plus py square by m square plus pz square by m square plus v. ఇప్పుడు మనం ఇక్కడ హాఫ్ అలానే ఉంచి m లోపలికి పంపిస్తే ఆర్ సపరేట్గా రాసుకుందాం. px square by 2m plus py square by 2m plus pz square by 2m plus v. ఇది మనకి హ్యామిల్టోనియన్కి ఈక్వేషన్. చాలా లెందీగా ఉంది కదా. సో షార్ట్ కట్ ఒకసారి చూస్తే ఎల్ ఈక్వల్ టు హాఫ్ ఎం ఇంటూ ఎక్స్ డాట్ స్క్వేర్ ప్లస్ వై డాట్ స్క్వేర్ ప్లస్ జెడ్ డాట్ స్క్వేర్ మైనస్ వి కదా. ఇప్పుడు హ్యామిల్టోనియన్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ ఒక ట్రిక్ చెప్తాను. సో ఇక్కడ ఎక్స్ డాట్ స్క్వేర్ ప్లేస్లో పిఎక్స్ స్క్వేర్ పెడతాం బై హాఫ్ పక్కనే ఉంచుకొని అలానే ఉంచేసుకొని ఎక్స్ డాట్ స్క్వేర్ హాఫ్ కాకుండా ఇంకేం కోఎఫిషియంట్ ఉంది ఎం ఉంది, ఆ ఎంని డినామినేటర్లో రాద్దాం. అండ్ ఇక్కడ పివై స్క్వేర్ దీనికి కూడా ఎం, పిజెడ్ స్క్వేర్ ఎం మైనస్ దగ్గర ప్లస్ పెట్టాలి, ఎందుకంటే ఎల్ అంటే టీ మైనస్ వి, హెచ్ అంటే టీ ప్లస్ వి. కైనెటిక్ ఎనర్జీ మైనస్ పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ ప్లస్. సో మైనస్ దగ్గర ప్లస్ వికి వి యాజ్ ఇట్ ఈస్. సో ఇది మనకు ట్రిక్స్ చూస్తే సేమ్ 2 ఇక్కడ 2. సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను ఇక్కడ. ఓకే, ఇక్కడ నాకు సింపుల్ పెండలంకి లెగ్రాంజియన్ ఇచ్చాడు, దీనికి హ్యామిల్టోనియన్ నేను ట్రిక్ యూజెస్ చేస్తాను. సో ఇక్కడ ఫస్ట్ ఈ క్వశ్చన్ పక్కన పెట్టేస్తే ఇక్కడ మనకి ఫస్ట్ టీ ఏంటి వి ఏంటో చూడాలి. ఇది టీ ఇది వి కదా, టీ వి. మనకు టీ ఎలా ఉండాలంటే హాఫ్ ఇంటూ సంథింగ్ ఉండాలి. ఓకే, అలాంటప్పుడు ఈ ట్రిక్ యూజ్ చేస్తాం. అండ్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఒకవేళ మీకు ట్రిక్ యూజ్ చేయడానికి పాసిబుల్ కాకపోతే ఆ ప్రాసెస్ చేస్తే సరిపోతుంది. దట్ ఈజ్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు సమెన్షన్ ఐ క్యూఐ డాట్ పిఐ మైనస్ ఎల్. ఈ ఫార్ములా యూజ్ చేసి కూడా చేయొచ్చు. ఇది ఒక ట్రిక్ ఏంటంటే ఇక టీటా డాట్ స్క్వేర్ ఉంది కానీ హాఫ్ పక్కన పెట్టేసుకుందాం. టీటా డాట్ స్క్వేర్ ప్లేసుకొని నేను పీ టీటా స్క్వేర్ రాసుకుంటా బై దీని క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయో అవి డినామినేటర్లో రాసుకోవాలి ఎంఎల్ స్క్వేర్. ఇంకా అంతే కదా, టీలో ఇంకేం టర్మ్స్ లేవు కాబట్టి నెక్స్ట్ మైనస్ వి ఉంది కాబట్టి మనకి ప్లస్ ఎంజిఎల్ కాస్ టీటా. డైరెక్ట్గా ఇది మనకి హెచ్ వాల్యూ హ్యామిల్టోనియన్ వాల్యూ. ఓకే, మనకి ఇక్కడ ఇంకో ఫామ్ ఒక క్వశ్చన్ వచ్చింది ఎల్ ఈక్వల్ టు ల్యాండా Q1 డాట్ Q2 డాట్. సో దీన్ని ఇలా మల్టిప్లికేషన్ ఉన్నదని మనం ట్రిక్ యూజెస్ చేయలేము. సో డైరెక్ట్గా నేను ఫార్ములా యూజ్ చేస్తే చేస్తాను QI డాట్ PI మైనస్ ఎల్. ఓకే, ఇప్పుడు Q1 డాట్ Q2 డాట్ 2 ఉన్నాయి కదా. సో దట్ ఈక్వల్ టు Q1 డాట్ P1 ప్లస్ Q2 డాట్ P2 మైనస్ ఎల్. ఇప్పుడు మనకు P1 P2 వాల్యూస్ కావాలి. సో P1 ఈజ్ ఈక్వల్ టు ఏంటి డో ఎల్ బై డో Q1 డాట్ దట్ ఈక్వల్ టు లాండా Q1 డాట్కి 1 అయిపోతుంది Q2 డాట్. ఇక్కడ నుంచి నాకు Q2 డాట్ ఈజ్ ఈక్వల్ టు
P1 by lambda. ఈ డాట్స్ అనేవి మనం రిమూవ్ చేయాలి, అందుకని Q2 డాట్ వాల్యూ Q1 డాట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ P2 ఈజ్ ఈక్వల్ టు ∂L by ∂Q2 డాట్. సో lambda Q2 డాట్కి 1 వెళ్ళిపోయి Q1 డాట్. సో దట్ Q1 డాట్ ఈజ్ ఈక్వల్ టు P2 by lambda. ఓకే, ఇప్పుడు మనకి H ఈజ్ ఈక్వల్ టు Q1 డాట్ ప్లస్లో P2 by lambda P1 ప్లస్ Q2 డాట్ ప్లస్లో P1 by lambda P2 మైనస్ L అంటే lambda Q1 డాట్ Q2 డాట్ అంటే P1 by lambda ఇంటూ P2 by lambda. సో P1 P2 by lambda 2P1 P2 by lambda మైనస్ lambda P1 P2 by lambda square. It cancelled. So answer P1 P2 by lambda. Okay, so this is the answer. సో ఇలా మనం లాగ్రాంజియన్ ఇచ్చినప్పుడు హ్యామిల్టోనియన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్స్ పెట్టొచ్చు. సో దాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఈ ఫార్ములాస్ ఒకసారి చూసుకోండి. ఈ ఫార్ములాస్ డైరెక్ట్గా అడుగుతాడు సెట్లో అయితే మ్యాక్సిమం, లేదు అంటే ఏదైనా లాగ్రాంజియన్ హ్యామిల్టోనియన్ అడిగే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఒకసారి చూస్తే మనకి లాగ్రాంజియన్ హ్యామిల్టోనియన్ ఫర్ సమ్ ఇంపార్టెంట్ సిస్టమ్స్. ఇక్కడ సిస్టమ్ లాగ్రాంజియన్ ఏంటి, హ్యామిల్టోనియన్ ఏంటి, లీనియర్ హార్మోనిక్ ఆసిలేటర్కి ఇది మన లాగ్రాంజియన్ ½ mx డాట్ స్క్వేర్. ఎందుకంటే లీనియర్ హార్మోనిక్ ఆసిలేటర్లో ఇది కదా ఓన్లీ ఈ బ్లాక్ అనేది ఎక్స్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది కాబట్టి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఈజ్ 1, దట్ ఈజ్ ఎక్స్. సో కాబట్టి ½ m into x డాట్ స్క్వేర్. మేము రిమైనింగ్ YZ ఉండవు కాబట్టి ఇది. అండ్ పొటెన్షియల్ వచ్చేసి ½ kx² అయినా రాయొచ్చు ఆర్ m ఒమేగా స్క్వేర్ x²/2. ఎందుకు ఇదంటే k వాల్యూ ఇస్ m ఒమేగా స్క్వేర్ కదా, అలా అది ఇచ్చిన ఇది ఇచ్చిన ఓకే. అండ్ నెక్స్ట్ హ్యామిల్టోనియన్ వచ్చేసి నేను మీకు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇది ఒక్కటి తెలిసిన మనం హ్యామిల్టోనియన్ ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. నెక్స్ట్ సింపుల్ పెండులం. సింపుల్ పెండులం వచ్చేసి ఇది మనకు సింపుల్ పెండులంలో టీటా ఒకటే కదా మనకి కోఆర్డినేట్, దట్ ఈస్ జనరలైజ్డ్ కోఆర్డినేట్. సో మనకి ఎందుకంటే దీనికి లెంత్ వాల్యూ ఆల్రెడీ మనకి కాన్స్టెంట్ కాబట్టి టీటా ఒకటే కాబట్టి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఈజ్ 1, దట్ ఈస్ టీటా. సో ½ ml² టీటా డాట్ స్క్వేర్, ½ ml² టీటా డాట్ స్క్వేర్ ప్లస్ mgl కాస్ టీటా మైనస్ L కాస్ టీటా కదా. ఇక్కడ మనకి ఈ లెంత్ వాల్యూ వచ్చేసి ఇక్కడ 0 ఉంటుంది కాబట్టి మైనస్ L కాస్ టీటా వస్తుంది. ఇదన్నీ నేను ప్రీవియస్గా ఎక్స్ప్లెయిన్ చేశాను లాగ్రాంజియన్లో. సో ఇక్కడ ప్లస్ mgl కాస్ టీటా, మళ్ళీ దీన్ని కన్వర్ట్ చేస్తే మనకి ఇది హ్యామిల్టోనియన్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ప్లానటరీ మోషన్ ½ m into r కామా టీటా కదా మనకి ప్లానటరీ మోషన్లో రేడియస్ ఇంకోటి యాంగిల్ టీటా. ఓకే, 2 degrees ఆఫ్ ఫ్రీడమ్. సో r డాట్ స్క్వేర్ ప్లస్ r² టీటా డాట్ స్క్వేర్ ప్లస్ gmm ఇది పొటెన్షియల్ mm/r. అండ్ ఇది మనకి హ్యామిల్టోనియన్. నెక్స్ట్ EM ఫీల్డ్కి L ఈక్వల్ టు ½ mx డాట్ స్క్వేర్ ప్లస్ y డాట్ స్క్వేర్ ప్లస్ z డాట్ స్క్వేర్. ఈ పొటెన్షియల్ బాగా గుర్తుపెట్టుకోండి, చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ హ్యామిల్టోనియన్ అడిగాడు. ఇది కొంచెం హ్యామిల్టోనియన్ కూడా డిఫరెంట్గా ఉంటుంది, ఇవి నోట్ చేసుకోండి. -q/, మైనస్ ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్ వస్తుంది. అండ్ ఇక్కడ v డాట్ a ఇక్కడ ఉండదు, అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ హ్యామిల్టోనియన్లో ఓకే ఇక్కడ అండ్ ఇక్కడ ఇది ప్లస్ ఇక్కడ మైనస్. సో ఇలా మనము గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి పాయిజన్స్ బ్రాకెట్. సో పాయిజన్స్ బ్రాకెట్ ఆఫ్ f, g. పాయిజన్స్ బ్రాకెట్ ఆఫ్ 2 ఫంక్షన్స్ f, g ఈజ్ ఈక్వల్ టు, ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్, చాలా టైమ్స్ సెట్లో ఎగ్జామ్స్లో సమ్ JLDLస్లో కూడా అడిగారు డైరెక్ట్ ఫార్ములా. పాయిజన్స్ బ్రాకెట్ ఆఫ్ f, g ఈక్వల్ టు ∂f/∂qi ∂g/∂pi మైనస్ ∂g/∂pi ∂g/∂qi. ఓకే, ఫస్ట్ QI వస్తుంది, ∂f/∂qi ∂g/∂pi QI/pi. నెక్స్ట్ ∂f/∂pi రివర్స్, ∂f/∂pi విత్ రెస్పెక్ట్ టు p ∂g/∂qi. సో రిలేషన్ బిట్వీన్ పాయిజన్స్ బ్రాకెట్ అండ్ క్వాంటమ్ కమ్యూటేటర్. నేను క్వాంటమ్ కమ్యూటేటర్ మీద కూడా ఒక వీడియో చేయడం జరిగింది. సో ఒకసారి ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి. సో రిలేషన్ ఏంటి, పాయిజన్స్ బ్రాకెట్ ఈక్వల్ టు 1/IH క్రాస్ ఆఫ్ క్వాంటమ్ కమ్యూటేటర్. 2 క్వాంటిటీస్ యొక్క పాయిజన్స్ బ్రాకెట్ ఈక్వల్ టు అదే 2 క్వాంటిటీస్ యొక్క క్వాంటమ్ కమ్యూటేటర్ బై IH క్రాస్. ఫర్ ఎగ్జాంపుల్ x, pxకి పాయిజన్స్ బ్రాకెట్ ఏంటి అంటే 1/IH క్రాస్ ఆఫ్ కమ్యూటేటర్ ఆఫ్ x, px. మనం ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను x, px కమ్యూటేటర్ వాల్యూ ఎంత IH క్రాస్. సో IH క్రాస్ క్యాన్సల్ 1. నెక్స్ట్ x²
px. సో 1/h cross ఇంటూ క్వాంటమ్ కమ్యూటేటర్ ఆఫ్ x స్క్వేర్ కామా px. ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇది ఒక ఫంక్షన్ అనుకుంటే ఫంక్షన్ ఆఫ్ x కామా అంటే x కామా px ఇంటూ f డాష్ ఆఫ్ x. ఇక్కడ f డాష్ ఆఫ్ x స్క్వేర్కి డెరివేషన్ అంటే 2x. సో x కామా pxకి i h క్రాస్. సో h క్రాస్ క్యాన్సిల్, ఆన్సర్ ఇస్ 2x. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాస్ టీటా కామా p టీటా ఉంది. ఇది ఫంక్షన్ ఆఫ్ టీటా. సో నేను ఇక్కడ సింపుల్గా 1/h క్రాస్ క్వాంటమ్ కమ్యూటేటర్ ఆఫ్ టీటా కామా p టీటా అండ్ f ఆఫ్ టీటాకి f డాష్ అట్ f అంటే డెరివేషన్ ఆఫ్ కాస్ టీటాకి ఏమవుతుంది మైనస్ సైన్ టీటా వస్తుంది. అండ్ టీటా కామా p టీటా కూడా i h క్రాస్. సో అలా క్యాన్సిల్ అయిపోయి మనకు ఆన్సర్ మైనస్ సైన్ టీటా వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఒక లాగ్రాంజియన్ ఆఫ్ ఏ సింపుల్ పెండ్లం అని ఇచ్చాడు. ఫైండ్ పాయిసన్స్ బ్రాకెట్ ఆఫ్ టీటా కామా టీటా డాట్ p టీటా కామా p టీటా ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. సో మనకి ఇక్కడ టీటా వాల్యూ ఓకే టీటా రాసేస్తాం, బట్ టీటా డాట్ p టీటా డాట్ని ఫైండ్ అవుట్ చేయాలి యూజింగ్ లాగ్రాంజియన్. ఇక్కడ టీటా డాట్ ఈక్వల్ టు హ్యామిల్టోనియన్స్లో మనకి రిలేషన్స్ ఉన్నాయి. ముందు హ్యామిల్టోనియన్ క్యాలిక్యులేట్ చేయాలి. సో లాగ్రాంజియన్ ఇది, దీని నుంచి హ్యామిల్టోనియన్ ఎలా రాసుకోవచ్చు, హాఫ్ పక్కన పెట్టేస్తే ఇక్కడ టీటా డాట్ స్క్వేర్కి p టీటా స్క్వేర్ బై దీని కోఎఫిషియంట్ ఏముంది ml స్క్వేర్, అది డినామినేటర్లో వస్తుంది. అండ్ ప్లస్ mgl ఉంది కాబట్టి మనం మైనస్ mgl కాస్ టీటా రాయాలి. ఇది మనకి హామిల్టోనియన్. నా ఈక్వేషన్ ఆఫ్ మోషన్స్ ఇన్ హ్యామిల్టోనియన్స్కి ఈక్వేషన్స్ ఇవి. సో టీటా డాట్ ఈజ్ ఈక్వల్ టు డో హెచ్ బై డో p టీటా. సో హాఫ్ ml స్క్వేర్ p టీటా స్క్వేర్కి 2p టీటా, రిమైనింగ్ అన్ని 0 అయిపోయి 2 క్యాన్సిల్ అయిపోయి మనకి p టీటా బై ml స్క్వేర్ వచ్చింది. అండ్ నెక్స్ట్ p టీటా డాట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో హెచ్ బై డో టీటా. టీటా ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అంటే ఈ పార్ట్ అంతా 0 అయిపోతుంది. సో మైనస్ ఆఫ్ మైనస్ mgl కాస్ టీటాకి ఏంటి డెరివేషన్ మైనస్ సైన్ టీటా. ఓకే, ఈ టర్మ్ 0 అయిపోతుంది ఎందుకంటే ఇందులో టీటా టర్మ్ ఏం లేదు కదా, కాబట్టి ఇది 0, దీనికి డెరివేషన్ చేయాలి. మైనస్కి మైనస్ అలానే రాశాను. mgl సారీ ఈ ఫార్ములాలో మైనస్ ఉంది కదా ఆల్రెడీ, అదో ఆ మైనస్, ఇక్కడ ఒక మైనస్ ఉంది కదా, ఇది మైనస్ mgl ఇంటూ కాస్ టీటాకి మళ్ళీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అయ్యింది. సో మైనస్ mgl సైన్ టీటా. ఇప్పుడు పాయిసన్స్ బ్రాకెట్ రాసుకుంటే టీటా కామా టీటా డాట్. సో టీటా కామా టీటా డాట్ అంటే p టీటా బై ml స్క్వేర్. ఓకే, సో ఇది ఫంక్షన్ ఆఫ్ p టీటా. సో దాన్ని నేను డైరెక్ట్ ఇది కాన్స్టెంటే కదా బయటికి రాసుకోవచ్చు. సో టీటా కామా p టీటా ఇంటూ 1/ml స్క్వేర్. దీన్ని మళ్ళీ క్వాంటమ్ కమ్యూటేటర్గా కన్వర్ట్ చేసి 1/h క్రాస్ ఇంటూ మళ్ళీ ఇది రాసి మళ్ళీ అది క్యాన్సిల్ అయిపోయినా డైరెక్ట్ మనకి 1 వచ్చేస్తుంది కదా. సో ఇది 1 ఇంటూ 1/ml స్క్వేర్కి ఆన్సర్ ఈస్ 1/ml స్క్వేర్. ఓకే, నెక్స్ట్ ఏంటి మనకి p టీటా కామా p టీటా డాట్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, p టీటా కామా p టీటా డాట్. సో p టీటా ప్లేస్లో నేను p టీటానే రాశాను. అండ్ p టీటా డాట్ మనకి ఏమొచ్చింది మైనస్ mgl సైన్ టీటా వచ్చింది. ఇక్కడ వచ్చేసి మనకి ఇదంతా ఫంక్షన్ ఇన్ టీటా. సో p టీటా కామా టీటా ఇంటూ మైనస్ mgl. ఓకే సైన్ టీటాకి డెరివేషన్ ఏంటి కాస్ టీటా. ఓకే, ఇది ఫంక్షన్ ఆఫ్ టీటా, బయటికి వెళ్తే f డాష్ ఆఫ్ టీటా. అంటే టీటా టర్మ్స్లో ఉంటే డెరివేషన్ చేయాలి. ఒకవేళ ఓన్లీ mgl ఉంటే అది mgl ఇంటూ టీటా ఉందనుకోండి, mgl అనేది కాన్స్టెంట్ కదా, అది కాన్స్టెంట్గానే సపరేట్ మనం తీసేసుకుంటాం బయటికి. సో p టీటా కామా టీటాకి ఏమి -1 రివర్స్లో ఉంది కదా. సో మైనస్ mgl కాస్ టీటా. సో mgl కాస్ టీటా. ఇది మనకి పాయిసన్స్ బ్రాకెట్ ఆఫ్ p టీటా కామా p టీటా. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఉంది. దీస్ ఆల్ ఆర్ ఇన్ ప్రీవియస్ ప్రాబ్లమ్స్ అండి. ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ ఇచ్చాను. L ఈక్వల్ టు హాఫ్ m r డాట్ స్క్వేర్ ప్లస్ r స్క్వేర్ టీటా డాట్ స్క్వేర్ ప్లస్ k ఆఫ్ r. సో ఇక్కడ మనం ఏం చేయాలి, పాయిసన్స్ బ్రాకెట్ ఆఫ్ టీటా కామా p టీటా, ఓకే టీటా కామా టీటా డాట్ p టీటా కామా p టీటా డాట్. అండ్ ఇక్కడ కూడా ఇక్కడ లాగ్రాంజియన్ ఈక్వల్ టు హాఫ్ q డాట్ స్క్వేర్ ప్లస్ q స్క్వేర్ బై 2 ఇఫ్ a ఈక్వల్ టు p ప్లస్ iq బై √2 ఫైండ్ a కామా h. నేను వీటి లాగ్రాంజియన్స్ ఇస్తాను, మీరు జస్ట్ ఇవి ఫైండ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీకు ఆన్సర్ రాలేదు ఆర్ ఆన్సర్ ఎంత వచ్చిందో మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయొచ్చు.
అండ్ ఏమైనా డౌట్ ఉంది, ప్రాబ్లమ్స్ అర్థం కాలేదు, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే నెక్స్ట్ నేను షార్ట్స్ లాగా ఈ ప్రాబ్లమ్స్ని నేను సాల్వ్ చేసి చూపిస్తాను. ఓకే, ఇప్పుడు లాగ్రాంజియన్ రాసుకుందాం. దీనికి h ఈజ్ ఈక్వల్ టు హాఫ్ పక్కన పెట్టేస్తుంది. ఆర్ డాట్ స్క్వేర్ ఉంది కదా, pr స్క్వేర్ బై కోఎఫిషియంట్ ఏంటి దీనికి m1. సో నెక్స్ట్ టీటా డాట్ స్క్వేర్ p టీటా స్క్వేర్ బై కోఎఫిషియంట్ ఏముంది m ఇంటూ ఆర్ స్క్వేర్. సో mr స్క్వేర్ ప్లస్ k/r ఉంది కదా ఇక్కడ, సో మైనస్ k/r. ఇప్పుడు మనకి టీటా డాట్ అంటే ఏంది, డో హెచ్ బై డో పీ టీటా. నెక్స్ట్ పీ టీటా డాట్ అంటే మైనస్ డో హెచ్ బై డో టీటా. ఈ ఫార్ములాస్ యూజ్ చేసి మీరు టీటా డాట్ పీ టీటా డాట్ క్యాలిక్యులేట్ చేసి వీటికి పాయిజన్స్ బ్రాకెట్స్ మెజర్ చేయొచ్చు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్కి హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ హాఫ్ క్యూ డాట్ స్క్వేర్, ఇది టీ అవుతుంది, ఇది వి అవుతుంది. ఓన్లీ టీనే ఫస్ట్ తీసుకుంటున్నా, హాఫ్ పక్కన పెట్టేస్తే పీక్యూ స్క్వేర్. ఇంకా క్వశ్చన్ వేరే ఏమైనా ఉందంటే ఏం లేదు కదా, అంతే pq స్క్వేర్. ఇక్కడ ప్లస్ q స్క్వేర్ బై 2 ఉంది కదా, ఇక్కడ మైనస్ q స్క్వేర్ బై 2. ఇది మనకు హ్యామిల్టోనియన్. అండ్ ఇక్కడ a, h క్యాలిక్యులేట్ అంటే మనం ఇక్కడ ఏం రాసుకోవచ్చు, p స్క్వేర్ మైనస్ సింపుల్గా p స్క్వేర్ మైనస్ q స్క్వేర్ బై 2 రాసేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మనకేంటి h వాల్యూ, a వాల్యూ ఆల్రెడీ p ప్లస్ iq బై √2 ఇచ్చింది కదా. ఇప్పుడు క్వాంటమ్ కమిటెడ్ పాయిజన్ బ్రాకెట్ ఆఫ్ a, hని మెజర్ చేయాలి. ఓకే, ఇది ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ పాయిజన్ బ్రాకెట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జాకోబియన్ డిటర్మినెంట్. ఇంకో ఫార్ములా ఉంది మనకి, f, g ఈజ్ ఈక్వల్ టు డో ఎఫ్ బై డో క్యూఐ, డో ఎఫ్ బై డో పిఐ, డో జీ బై డో క్యూఐ, డో జీ బై డో పిఐ. ఇక్కడ చూస్తే రెండు ఎఫ్లు సేమ్, ఇక్కడ క్యూపీ, జీలు సేమ్, క్యూపీ ఎఫ్ జీ విత్ రెస్పెక్ట్ టు ఎఫ్ విత్ రెస్పెక్ట్ డో ఎఫ్ బై డో క్యూఐ, డో ఎఫ్ బై డో పిఐ, డో జీ బై డో క్యూఐ, డో జీ బై డో పిఐ. ఇది మనకి డిటర్మినెంట్. ఇక్కడ క్యూపీ ఇచ్చారు, పాయిజన్ బ్రాకెట్ ఆఫ్ QP క్యాలిక్యులేట్ చేయాలి. సో Q, P ఈజ్ ఈక్వల్ టు డో క్యూ, ఇది ఎఫ్, ఇది జీ ప్లస్ ఉంది కదా, డో ఎఫ్ బై డో క్యూ. సో డో ఎఫ్ డో బై డో క్యూ ఆఫ్ క్యూ కాస్ 2p. నెక్స్ట్ డో బై డో పీ ఆఫ్ క్యూ కాస్ 2p. నెక్స్ట్ డో బై డో క్యూ ఆఫ్ క్యూ సైన్ 2p. నెక్స్ట్ డో బై డో పీ ఆఫ్ క్యూ సైన్ 2p. ఓకే, ఇదేంటి క్యూ, ఇది క్యూఏ, ఇది పీ, ఇది పిఏ. ఇప్పుడు డెరివేషన్ చేద్దాం. క్యూ డో బై డో క్యూ ఆఫ్ డో క్యూ అంటే 1 కదా, కాస్ 2p రిమైనింగ్. నెక్స్ట్ పీ ఇక్కడ ఉంది కదా, సో క్యూ ఇంటూ కాస్ ఎక్స్కి మైనస్ సైన్ 2p ఇంటూ 2. నెక్స్ట్ క్యూ1 సైన్ 2p. నెక్స్ట్ ఇక్కడ క్యూ ఉంది, సైన్కి కాస్ 2p ఇంటూ 2. సో డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తే AD మైనస్ BC. సో మనకి ఇక్కడ ఈ ప్రాబ్లం మీరుకి హోంవర్క్కి మీరు చేయండి, దీని తర్వాత నేను దట్ ఈక్వల్ టు Q2Q ఇంటూ కాస్ స్క్వేర్ 2p AD మైనస్ BC. మైనస్ ఇక్కడ ఇంకో మైనస్ ఉంటుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2Q ఇంటూ సైన్ స్క్వేర్ 2p. 2Q కామన్ తీస్తే కాస్ స్క్వేర్ 2p ప్లస్ సైన్ స్క్వేర్ 2p. సో దిస్ వన్ ఈక్వల్ టు 1. సో ఆన్సర్ ఇస్ 2Q. ఇది మనకు పాయిజన్ బ్రాకెట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జాకోబియన్ డిటర్మినెంట్. ఈ డిటర్మినెంట్ మనకు తెలిస్తే, ఫార్ములా తెలిస్తే ఈజీగా చేయొచ్చు. ఓకే, డిటర్మినెంట్ తెలిస్తే చాలు. ABCD డెట్ ఏంటి, AD మైనస్ BC. సో ఆ ఫార్ములా యూజ్ చేస్తా. ఇది ఇంకొక ప్రాబ్లం, దీన్ని నోట్ చేసుకొని ట్రై చేయండి. ఇది కూడా సేమ్ థింగ్. దీని ఆన్సర్ ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఉంది, కెనోనికల్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఒక కెనోనికల్ ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పుడు అవుతుందంటే దాని పాయిజన్ బ్రాకెట్ అనేది 1 అయినప్పుడు. ఇందాక మనకి ఏమొచ్చింది, 2p వచ్చింది కదా దీంట్లో, ఇక్కడ 2q వచ్చింది కదా. సో ఇలా 2q కాకుండా 1 వచ్చింది అనుకోండి, ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ని, ఈ పాయిజన్ బ్రాకెట్ ట్రాన్స్ఫర్మేషన్ని మనకి కెనోనికల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. సో ఇక్కడ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది, 2 ఎగ్జాంపుల్స్. ఇఫ్ ఇది కెనోనికల్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే ఆల్ఫా వాల్యూ మెజర్ చేయమన్నాడు, ఇక్కడ NM వాల్యూ మెజర్ చేయమన్నాడు. Q, P డో క్యూ బై డో క్యూ, డో క్యూ బై డో పీ, డో పీ బై డో క్యూ, డో పీ బై డో పీ. ఇది స్మాల్, ఇది స్మాల్, పైన వేసి క్యాపిటల్, కింద స్మాల్. ఓకేనా, ఈ
డెట్ ఈజ్ ఈక్వల్ టు 1కి ఈక్వేట్ చేసుకుని రిమైనింగ్ ప్రాసెస్ అంతా సేమే. ఒకసారి ట్రై చేయండి అండ్ ఆల్ఫా వాల్యూ అండ్ ఎన్కమ్ ఐఎం వాల్యూస్ని మెజర్ చేసి చెప్పండి. ఈక్వల్ టు 1 చేసుకోండి డెరివేషన్కి, డిటర్మినెంట్ ఈక్వల్ టు 1 చేసుకొని ఏడీ మైనస్ బీసీ దట్ ఈక్వల్ టు 1. సో అలా ఆల్ఫా వాల్యూ ఇక్కడ సింప్లిఫై చేయొచ్చు, ఇక్కడ ఎన్ఎం వాల్యూస్ సింప్లిఫై చేయొచ్చు. ఓకే, సో ఏమైనా డౌట్స్ ఉన్నా ఆర్ వీటి ఆన్సర్స్ వచ్చినా ఆర్ ఒక రాకున్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను మీకు నెక్స్ట్ షార్ట్స్ రూపంలో ఈ ప్రాబ్లమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే.